జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణరావు. నందమూరి కుటుంబానికి హరికృష్ణ కుమారులు దూరం అయిపోయారు. ఇది ఎప్పటి నుంచో ఫ్యాన్స్ మధ్య నలిగిపోతున్న టాపిక్. ఆఖరుకు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు సైతం హరికృష్ణ కుమారులు రాకపోవడం, బాలయ్య స్వర్ణోత్సవంలోనూ వాళ్ళు కనపడకపోవడం, టీడీపీ తరపున ఇంతకు ముందులా కనపడని రాజకీయ ప్రచారాలు. వేదిక ఏదైనా కావచ్చు, అక్కడ ఎన్టీఆర్, కళ్యాణరామ్ లేరు అనేదైతే వాస్తవం. ఇదంతా బాలకృష్ణతో వాళ్లకున్న మనస్పర్ధలు అనే చర్చ ఎప్పటి నుంచో ఫ్యాన్స్ మధ్య ఉన్నదే. నిజంగా వాళ్ళ మధ్య ఆ పొరపచ్చాలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే, ఈరోజు హరికృష్ణ పిల్లలిద్దరూ చేసిన ఓ పని అటు బాలయ్య అభిమానుల్లోనూ ఇటు తారక్ అభిమానుల్లోనూ ఆనందాన్ని నింపేదే. అదే నందమూరి మోక్షజ్ఞ ఇండస్ట్రీ డెబ్యూట్ని వెల్కమ్ చేయడం. ఈరోజు నందమూరి తారకరామ మోక్షజ్ఞ తేజ పుట్టినరోజు సందర్భంగా అతని తొలి సినిమాను డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ప్రకటించారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో సూపర్ హీరో సిరీస్లో భాగంగా మోక్షు ఇండస్ట్రీ డెబ్యూ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్, కళ్యాణరామ్ ఇద్దరు మోక్షజ్ఞను విష్ చేశారు. హ్యాపీ బర్త్డే చెప్తూనే ఇద్దరు అన్నదమ్ములు కూడా ఒకేలా తాతగారి ఆశీస్సులు నీపై ఉండాలి అని ఆశీర్వదించారు. అయితే ఇద్దరూ ఎక్కడా బాలకృష్ణ అనే పేరు ప్రస్తావన తీసుకురాకుండానే పోస్టులు పెట్టారు. అయినా బాలయ్య కుమారుణ్ణి, తమ తమ్ముణ్ణి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అతన్ని ఇండస్ట్రీ ఎంట్రీని వెల్కమ్ చేయడం ఫ్యాన్స్ని అయితే ఖుషి చేసింది. మరి గొడవ కేవలం బాబాయ్తోనేనా, తమ్ముడితో కాదా? ఇది ఇప్పుడు కొత్త డిబేట్.